ప్రభు కన్నులు నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు యోచించినావా జీవితములో ఏదో ఒకసారి యోచించవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా నీలోన తాను నివసింపగోరి దినమెల్లకే దాటెను నీలోన తాను నివసింపగోరి దినమెల్లకే దాటెను ఒకసారి యోచించవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా తన చేతులందు హృదయంపు తారలు జ్వలించె నీ కోసమే తన చేతులందు హృదయంపు తారలు జ్వలించె నీ కోసమే భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో ఏదో ఒకసారి యోచించవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ప్రభు యేసు నిన్ను సన్నిధినట్టి సమయం ఈనాడుగా ప్రభు యేసు నిన్ను సన్నిధినట్టి సమయం ఈనాడుగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ మా సోదరా
మనములో గమ్యంకు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు వరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు వరకు నీ హృదయమర్పించవా. వర్తమానం వరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి వెలువెలు గ్రామంలో పరిచయం చేసినటువంటి దేవుని దాసులు యాకోబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీపించి ప్రభుని కనపరచు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క మరి ఆచండ గ్రామంలో ఫిలదెల్ఫియా ప్రార్థన మందిర సహవాసం బట్టి ఈ దాసులు నోహను బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులు భారంతో ఎంతో ఈ యొక్క సంఘమును స్థాపించి ఈ పరిచర్యను కొనసాగిస్తుండగా ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభువా. ఈ ఫిలదెల్ఫియా వార్షికోత్సవ కూడికలో ఉదయకాలం దేవుని ప్రేమను గురించి ప్రభువా ఏడంతల మరి ఆశీర్వాదములను మాకు ప్రభువా మీరు తెలియపరుస్తూ వచ్చినారు. దేవుని ప్రేమ విషయమై మేము కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మేము కూడా దేవుని ప్రేమ వార్తను, రక్షణ సువార్తను ప్రకటించేవారుగా తండ్రి, అనేకులను దేవుని ప్రేమలోనికి నడిపించేవారుగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి దేవా. తిరిగి ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవ సెషన్లో కూడా ఈ దాసుని మీ ఆత్మతో నింపి నీ నడిపింపు ఇచ్చి ప్రభా మాకు కావలసినటువంటి జీవపు మాటలు మీరు మాకు దయచేయండి దేవా. దేవుని యొక్క పనిలో మరి మేము తండ్రి ఏ విధంగా కొనసాగాలో, దేవుని యొక్క పని యోగ్యంగా ఏ విధంగా చేయాలో మీరు మాకు నేర్పించండి దేవా. అల్పులమైనటువంటి మమ్మలను మీరు లోకంలో ప్రత్యేకించుకొని మీ సేవ నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నారు. అయోగ్యులమైన దాసులమని ఎంచి నీ ఘనమైన సేవను మాకు అప్పగించారు కనుక నీ సేవలో నమ్మకమైన వారముగా, యథార్థముగా, నీతిగా నాయన మేము నీ పని జరిగించుట కొరకై కృప దయచేయండి దేవా. తండ్రి జెరూసలేం గాస్పెల్ టీమ్ ద్వారా నాయన ప్రతి నెల మీరు జరిగిస్తున్న ఈ యొక్క ప్రత్యేక సువార్త కూడికల కొరకై వందనములు చెల్లిస్తా ఉన్నాం. ఇంకనూ ప్రభువా నీ దాసులను బలపరిచి దేవా మరి నాయన సహోదరులు ఈ యొక్క టీం నడిపిస్తున్న ప్రసాదాన్ని కూడా బలపరిచి దేవా ఇంకనూ ఘనమైన సేవ జరగడానికి మీరే సహాయపడమని. ఇంతవరకు చక్కని పాటలు పాడడానికి మీరు ఎంతో సహాయం చేస్తారు. తిరిగి వాక్యంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఇప్పుడు జరిగించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోహాను రాసిన మొదటి పత్రిక. మూడవ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము.
ఇంకోసారి చదువుకున్నా. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి ఘనమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన అసమానమైన మీకు హెచ్చైన సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఆ చెంటలో దేవాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన పిల్లలకి ప్రార్థన మందిరాన్ని బట్టి వందనాలు. జరుగుతున్న సేవా పరిచయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ విధంగా ప్రభావ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రభావం మీ దాసులుగా అందరం కలిసి ప్రభావ తండ్రి స్థలంలో ప్రభావ మరి దినమంతట్లో ప్రభావ మీరు మాకు అందించినటువంటి సహవాస సంధిని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంది. సెకండ్ సెషన్లో ప్రభావ మధ్యాహ్న సమయంలో మాకు ఇచ్చినటువంటి ప్రభావ యొక్క కోడికను బట్టి గమనిస్తోత్రాలు, పాటల సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం ధ్యానించే సమయాన్ని కూడా ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాం. ప్రభావ తిరిగి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసిన వారి ప్రయాణం వారి తోడుగా ఉండండి. మా ప్రభావ తండ్రి ఉన్నటువంటి స్థానిక సంఘము ప్రభావ మీ దాసున్న వారి కుటుంబము విధంగా మరి యొక్క 40 సంఘాల పైన ఉన్నటువంటి ప్రభావ యొక్క పరిచయంలో బాధ్యత వహిస్తున్నటువంటి ప్రసాద్ గారు కుటుంబము, ఇంకా ప్రభావ మరి పరిచయంలో పాల్గొన్నటువంటి ప్రభావ మీ దాసులైన వారందరినీ పేరు వాసిన జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాల సంఘాల సమస్యలు వాళ్ళ పరిచయాలు వాళ్ళ బాధ్యతలు అన్నింటిలో కూడా ప్రభావ మీరు అడుగు దయచేయడం ప్రార్థిస్తున్నాం. ప్రతి నెల జరుగుతున్నటువంటి ప్రభావ యొక్క సర్వస కూడికలు ప్రభావ మీ విడుదలకు తండ్రి మీరే తోడుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మరి సమీప ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిపుణులైన వారందరినీ మీ దాసులు ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన తండ్రి ఆయుర్వేద క్షేమాల గురించి ప్రార్థిస్తున్నాం. దయచేసి నుంచి మీరు అక్కడ వచ్చే పర్యంతం వరకు మా ప్రభావ మరి మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చిన వరకు ప్రభావ మీ దాసును అభిషేకించి వాడుకోండి. శరీర బలం తప్పించి మీ ముందుతాన బలంతో నింపి మా ప్రభావ అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సమయం వరకు ప్రభావ స్తోత్రములు. ఈ సాయంకాల సమయం వరకు మా ప్రభావం కలిగి ఉండేటువంటి సహవాసానికి భాగ్యాన్ని ఆశీర్వదకరంగా చేయమని మీ ఇంటికి వచ్చినటువంటి ప్రభావం సహవాసం కూడినటువంటి సమయం మాకంత మేలుకరంగా ఆశీర్వదకరంగా చేయమని కోరుకుంటూ మీ దాసులైన మీ శుభోచారణ మరుగుపరిచి ప్రభావం మీ వర్తమానాన్ని మాకు అనుగ్రహించుకుని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మనల్ని ఎన్నంతలుగా ప్రేమించాడు అనే ఉదయం మనం చూసాం. తర్వాత లోక సంబంధమైన ప్రేమ కాకుండా, శరీర సంబంధమైన ప్రేమ కాకుండా సాక్షాత్తు దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఎలాగా నింపబడాలి అనే పద్ధతి గురించి కూడా మనం చూసాం. తర్వాత దేవుని కనుక మనం ప్రేమించకపోతే మనకు కలిగేటువంటి 4 రకాలైన నష్టాలను మనం చూసాం. ఈ సమయంలో మనము ఈ రెండవ సెషన్లో మనము ప్రభువును మనం ప్రేమించబద్దులమై ఉంటున్నాం. ప్రభువుని ప్రేమించాలంటే మనం సాక్షాత్తుగా మనం ప్రభువుని అయితే మనం చూడడం లేదు. యేసు ప్రభువుని చూసేటువంటి ఒక టైం వస్తుంది. ఆ టైం ఏంటంటే రెండవ రాకడ. ప్రభు రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. కూర్చొని పదలేదు. ప్రభు రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రహస్య రాకడ, రెండవది ఏంటంటే బహిరంగ రాకడ. రహస్య రాకడలో ప్రభువారు మన కొరకే ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. మధ్యాకాశం అనే స్పెల్లింగ్ బైబిల్లో లేదు. దానికి బదులుగా బైబిల్లో ఆకాశ మండలం అని ఉంది అన్నమాట. ప్రభు పర్వతం నుండి ఆకాశ మండలానికి వస్తాడు. వచ్చాడన్న సంగతి మనకు తెలుస్తుంది. బోరు శబ్దం వినబడినప్పుడు మనం అందరము మార్పు చెందుతాం. మనం మార్పు చెందడానికి ముందుగా ప్రభువులో నిద్రించిన వారు మొదట లేపడతారు. ఆ తర్వాత సజీవులమైన మనము మార్పు చెంది వారితో ఏకమై వారితో కలిసి మేఘం మీద ప్రభుని ఎదుర్కోవడానికి వెళతాం. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభుని చూస్తాం. ఆయనను పోలిన వారంగా ఉంటాం. ఆయనతో కూడా సదాకాలము ఉంటాం. అంతేగాని ప్రభు నాకు కనిపించాడే దర్శనం అంటే అది కొంచెం కాకపోతే ఈ భూమి మీద ప్రభుని మనం చూస్తాం. ఎట్లా చూస్తామంటే సంఘం అనే రూపంలో. చెప్పండి, సంఘం అంటే ఏంటి? శరీరం అంటే. ఆ టైంలో మనం చూస్తాం కానీ యేసు ప్రభు ఇలా ఉన్నాడని చెప్పేసి మనం చూడాలి. కరెక్ట్గా ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనం చూడాలంటే ప్రభువుని ఎదుర్కోవాలి.
ప్రభుని ఎదుర్కొంటే మనం ప్రభుని మనం చూస్తామన్నమాట. సరే, ఆయన వచ్చు పర్యంతం వరకు మనం ఏం చేయాలంటే ప్రభు మనం ప్రేమించాలంటేగానే మనం కూడా ప్రభుని మనం ప్రేమించాలి. ఉదయకాలం యొక్క ఫస్ట్ సెషన్ ప్రకారంగా ఎవరెవరిని ప్రేమించారు? ప్రభు మనను ప్రేమించాడు. తర్వాత మనము ప్రభుని ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణంను పెట్టాడు. కాబట్టి ఎవరి మేలు కొరకు? ప్రభు మనల్ని ప్రేమించినందుకు ఎవరి మేలు పొందారు? మనమే మేలు పొందారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభుని మనం ప్రేమించాలి. ప్రభుని ప్రేమిస్తే ఎవరు మేలు పొందుతారు? మనం ప్రభుని ప్రేమిస్తే ఎవరు మేలు పొందుతారు? ప్రభు మనల్ని ప్రేమిస్తే ఎవరు మేలు పొందుతారు? మనమే మేలు పొందుతాం. మనం ప్రభుని ప్రేమిస్తే ఎవరు మేలు పొందుతారు? మనం ప్రభుని ప్రేమిస్తే ఎవరు మేలు పొందుతారు? మనమే మేలు పొందుతాం. రెండు బాగానే ఉన్నాయి. మనం కొరకే యారో మార్క్ అంటే అటైనా, యారో మార్క్ ఇటు నుంచి అటైనా, యారో మార్క్ అటు నుంచి ఇటు అయినా మేలు మనకే. అందుకని చెప్పేసి ప్రభుని మనం ప్రేమించే విధానంలో ఏం రాయబడిందంటే 18వ వచనంలో మనం చూసామండి. ఏం చూసాము? చిన్నపిల్లలాగా మాటతోనూ నాలుగుతోనే కాక అసలు ఈ పత్రిక సండే స్కూల్ వాళ్ళకి రాశారా లేకపోతే విశ్వాసం రాశారా? సండే స్కూల్ పిల్లల కొరకు రాశాడా లేకపోతే విశ్వాసం కొరకు రాశాడా? సంఘంలో ఉన్న వాళ్ళకి రాశాడా? సంఘంలో ఉన్న వాళ్ళని చిన్నపిల్లలాగా పోలుస్తున్నారు. అంతేగాని నేను చిన్నపిల్ల ఉన్నా, నా వయసు ఎంత అయితే అని మనం అనుకోకూడదు. లేకపోతే యేసుప్రభు వారి వయసు అంతా మన వయసు అంత ఆ లెక్క చదువుకుని చూస్తే ఆయన మనం చిన్నపిల్లలు అంటే తప్ప అవుతుందా? తప్పే కాదు. భూమి పునాదులు వేయబడక ముందే ఆయన ఉన్నాడు. వాక్యం అనే రూపంలో ఆయన ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన శరీరధారి లోకానికి వచ్చాడు. చేయాల్సినంత చేసి మళ్ళీ పరలోకానికి మరణం వెళ్ళిపోయాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. మనం ఎప్పుడు వచ్చాము? నిన్నగా మొన్నట్టుగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన తీసుకొని చిన్నపిల్లలు కానీ ఇంకెవరో చెప్పండి. చిన్నపిల్లలు అంటే లిటరల్గా సండే స్కూల్ పిల్లలని కాదు. అయ్యో నన్ను చిన్నపిల్లలు అంటారా అనకూడదు. కాబట్టి మనం పిల్లలారంటే ప్రేమ, అందులో కూడా ఒక ప్రేమ ఉంది. చెప్పండి, చిన్నపిల్లలారంటే దాని అర్థం ఏంటి? అందులో కూడా ప్రేమ కనిపిస్తున్నాం. ఆ టైపులో ఆ విధానం పడితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ప్రభు చేసినటువంటి పత్రికల్లో చిన్నపిల్లలారా అని రాస్తారు. కాబట్టి ఎలా ప్రేమించాలంటే ప్రభుని మనము మాటతోనూ నాలుగుతోనూ కాక సత్యంతోనూ ప్రేమించాలి. క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. ఇలాగ ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి. ఎలా ప్రేమించాలి? ప్రేమించడం అనేటువంటిది నేర్చుకోవాలంటే మనకు ఇన్స్టిట్యూషన్ కావాలి. ఎక్కడ దేవుని ప్రేమించడం అనేది బాగా నేర్చుకోవాలంటే, బాగా ప్రాక్టీస్ చేయాలంటే, బాగా అభ్యాసం చేయాలంటే మనకు ఒక ఇన్స్టిట్యూషన్ అనేది కావాలన్నమాట. ఏంటిదా ఇన్స్టిట్యూషన్ అంటే? సంఘమే. సంఘానికి బియాండ్గా, సంఘానికి వేరుగా ఉండే దేవుని ప్రేమించడం నేర్చుకుంటారంటే మనకు ఆ నేర్పుదల అనేది రాదు. కాబట్టి అందుకనే మనము సంఘంలో ఉన్నాం. అంత మాత్రం కాకుండా సంఘంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం అన్నమాట. అందుకని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు ఇక్కడ నుంచి గమనించండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, ఎవరితో కూడా? సమస్త పరిశుద్ధులు అంటే ఎవరు వాళ్ళు? సమస్త పరిశుద్ధులు కలుపుకొని ఏమంటారు? సంఘమే లేదు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటారు. కాబట్టి అండర్స్టాండింగ్ అనేది మనకు రావాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధులు. కాబట్టి ఎక్కడ మనం దేవుని యొక్క
ప్రేమ యొక్క వెడల్పు పొడవు లోతు ఎత్తు అనేది ఎంత మనం గ్రహించుకునేటువంటి గ్రహింపు అనేది ఆ వాల్యూమ్ అనేది మన అనుభవ జీవితంలో పెరగాలంటే ఎక్కడ ఈ అభ్యాసం లేదా ఈ సాధనం ఎక్కడ చేయాలంటే సమస్త పరిశుద్ధులతో అంటారు. సమస్త పరిశుద్ధులు అంటే సంఘమా లోకమా? సంఘం. కాబట్టి అందుకని చెప్పేసి సంఘంలోనే దేవుని యొక్క ప్రేమ యొక్క లోతుపాతులు వెడల్పు పొడవు తర్వాత ఎత్తు ఇవన్నీ కూడా మనము గ్రహించుకునే వారంగా ఉండాలి. అందుకనే దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా రాయబడింది. మనము దేవుని యొక్క సంపూర్ణత యందు మనం పూర్ణులగినట్లుగా. దేనిలో పూర్ణులగినట్లుగా? సంపూర్ణ. యేసు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు, అన్నింటిలో సంపూర్ణుడు ఆయన. మరి ఆయన సంపూర్ణతలో మనం కూడా ఆ సంపూర్ణతలోనికి ఎదగాలంటే దేనిలో మనం సంపూర్ణతలో ఎదగాలి? ఇదే ఏ సంపూర్ణతలో ఎదగాలి? ప్రేమ అనే సంపూర్ణతలో ఎదగాలి. అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమలో ఎదిగే వారంగా ఉండాలి. ఎట్టేటి ఎదగాలి? యాంగిల్స్ చెప్పాడు. లోతు ఎత్తు వీటిలో మనం ఎదిగే వారంగా ఉండాలి. ఎదిగితే ఏమవుతుందంటే క్రీస్తు ప్రేమ తెలుసుకున్నప్పుడు కంటిన్యూ కాదు. అలా ఎదిగామంటే ఏమవుతాం? మనం శక్తిగా సంపూర్ణులు అవుతాం. పూర్ణులు అవుతాం అంటే పర్ఫెక్ట్. పూర్ణులు అంటే పర్ఫెక్షన్. పూర్ణులు అంటే పర్ఫెక్షన్ అనమాట. ఆయన యొక్క సంపూర్ణతలో మనం కూడా ఏమవుతామంటే పూర్ణులు అయ్యే వారంగా ఉంటాం. అంటే సంపూర్ణతలోనికి చేర్చబడే వారంగా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, మనం దేనిలో సంపూర్ణంగా కావాలి? వాక్యం ప్రకారంగా దేనిలో సంపూర్ణం కావాలి. ఇంకా సంపూర్ణం దేనిలో కావాలంటే ఇంకా సంపూర్ణమైన టాపిక్ ఎత్తుకుంటే ఇంకా మన ఆరేడు చెప్పుకున్నా ఒకటే చూద్దాం. ఏంటంటే దేవుని ప్రేమలో మనము సంపూర్ణం కావాలి. ఎందుకు సంపూర్ణం కావాలి? సంపూర్ణం కాకపోతే వచ్చే నష్టం ఏంటి? ఎందుకు సంపూర్ణం కావాలి? దేవుని వాక్యంలో రాయబడింది విశ్వాసంలో సంపూర్ణం కావాలి, దేవుని ప్రేమలో సంపూర్ణం కావాలి, దేవుని పనిలో సంపూర్ణం కావాలి, అన్నింటిలో కూడా సంపూర్ణం కావాలి. వేరు రకాలైన స్థలాల్లో వేరు రకమైన రెఫరెన్స్లలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం ఒకటే తీసుకున్నాం, దేవుని యొక్క ప్రేమలో సంపూర్ణం కావాలి. అసలు వాస్తవానికి సంపూర్ణత అనేది మనకు ఎందుకు అంత అవసరం? ఎందుకు సంపూర్ణత కావాలి? సంపూర్ణత వల్ల ఒక ఉపయోగం ఉంది. అదేంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రతి పాంప్లెట్లో పైన ఆ వాక్యం ప్రింట్ చేయబడింది గమనించుకొని కావాలంటే. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని. చాలండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని. ఈ పరిచయం ఎంత గొప్పదో. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. సంఘంలో దేవుడు మనకు అప్పగించినటువంటి మంద, దేవుడు మనకు అప్పగించినటువంటి కొన్ని ఆత్మలను మనం ఏం చేయాలంటే వారిని ఏం చేయాలంటే క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి మనము ఏం చేయాలంటే సిద్ధపరిచే వారంగా ఉండాలి. అది సేవ. అలాగే వాళ్ళని మనం సంపూర్ణంగా సిద్ధపరచాలంటే మనలో ఏముండాలి? అదే ఉండాలి. ఏముండాలి? సంపూర్ణత ఉండాలి. అప్పుడు మనలో ఉంటుంది, మనకు అప్పగించినటువంటి మంద వాళ్ళలో కూడా సంపూర్ణత ఉంటుంది. అందరం కలిసి సంపూర్ణంగా ప్రభుని ఎదుర్కొన్నాం అనుకోండి, ఆయన యొక్క పూర్ణతలో సంపూర్ణతలో మనం కూడా పూర్ణులుగా ఉండేవారుగా మనం ఉంటాం. అలాగే సంపూర్ణత ద్వారా మనం ఏం పడగలమంటే ఆయన ఎదుట నిలవబడగలము. అది సంపూర్ణత వల్ల ఉపయోగం ఏంటి? ఆయన ఎదుట నిలబడగలము. ఎప్పుడు? ఎక్కడ? ఆయన ఎదుటే నిలబడతాం. ఎప్పుడు? ఎక్కడ? ఎక్కడ? ఆకాశం. ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే ఏం చెప్పారు? కరెక్ట్ చెప్పారు. ఆయన వచ్చినప్పుడు అని చెప్పారు. ఎక్కడ? మధ్యాకాశం అనేది తప్పని చెప్పాను. తలకి అలవాటు. ఆకాశం చెప్పండి. మధ్యాకాశం అనే స్పెల్లింగ్ ఉంటే ఒకసారి నాకు చూపించండి చూద్దాం. మనం ఆకాశ మండలం ఉందో మధ్యాకాశం అనేది ఒకసారి మనం చూద్దాం రండి.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాం. ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుడి బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొదలు లేచుదురు. ఆమె సజీవులుగా నిలిచుండి మనం వారితో కూడా ఏకమైన ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ పోతామంట? ఆకాశ మండలానికి వెళతాం. ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. ఆకాశ మండలంలో ఏమున్నాయి? మనం పోయేది ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. ఆకాశ మండలంలో ఇప్పుడే ఉన్నాయి. ఆకాశ మండలంలో ఏమున్నాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చివరి 2 లైన్లు. ఆకాశ మండలం దురాత్మల సమూహంతో పోరాడుతుంది. ఆకాశ మండలంలో ఏమున్నాయి? దురాత్మల సమూహం ఉంది. యేసు ప్రభువారు పునరుద్ధరణై సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయినాడు. పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయినప్పుడు దేనిలో గుండా పోయాడు? మేఘం గుండా కాదు, మేఘం మీద పోయాడు. మేఘం మీద పోయాడు. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుడి కుమారుడైన యేసు వారి ప్రభుత్వం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు దేని గుండా వెళ్ళాడు? ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళినప్పుడు ఆకాశ మండలంలో ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. అలా దురాత్మలు ఉన్నప్పుడు ఆకాశ మండలం గుండా వెళ్తున్నప్పుడు ఆ దురాత్మలు యేసు ప్రభువుని అడ్డగించేటువంటి అధికారం వాటికి ఉన్నాయా? లేవు. ఎందుకు లేదు? పేతురు రాసిన 1వ పత్రిక, అంతే కదా? పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నాం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. ఆయన పరలోకంలోకి వెళ్ళి ఏమండి? ఆయన పరలోకంలోకి వెళ్ళి అంటే దేని గుండా వెళ్ళాడు? పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను. ఇప్పుడు చెప్పండి, ఆకాశ మండలం గుండా వెళ్ళాడంటే ఆకాశ మండలంలో ఉన్న వాటి మీద కూడా ప్రభువుకి ఏముంది? అధికారం ఉంది. అంటే ఇప్పుడు అవి యేసు ప్రభు మీద ఏం చూపించలేవు? అధికారం చూపించలేదు. వాటన్నిటికి మించినటువంటి పవర్స్ ఎవరికి ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. అందుకనే అవి ప్రభుని ఏం చేయలేకపోయినాయి? అడ్డగించలేకపోయినాయి. ఒకవేళ పాపి అయినటువంటి ఒక మనుషుడు చనిపోతే అతడు పైకి వెళ్దామని చెప్పి ట్రై చేస్తే ఏం చేస్తాయి? అవి అడ్డగిస్తే ఇంకా వేరే ఆప్షన్ ఎక్కడికి వెళ్ళాలి? వేరే ఆప్షన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ తప్ప ఎక్కడ లేదు. అందుకని అదే పోతారు. అందుకని చెప్పేసి ఇప్పుడు పాపములు ఒప్పుకొని పరిశుద్ధిగా యేసు రక్తం ద్వారా పరిశుద్ధంగా చేయబడి చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు కూడా పైకే వెళతారు. వెళ్ళేటప్పుడు అవి అడ్డగిస్తాయా? అడ్డగించు. ఎందుకు అడ్డగించు? మీలో ఉన్నవాడు ఆ టైప్ ప్రకారంగా అవి అడ్డగించలేదు. అందుకని చెప్పేసి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు నమ్ముకోవాలి? అందుకని చెప్పేసి మనము ప్రభు వచ్చిన మనం కనుక సంపూర్ణంగా అయినామనుకోండి, మనం సంపూర్ణంగా అయిపోయి దేవుడు మనకి ఇచ్చినటువంటి మందని కనుక సంపూర్ణంగా పర్ఫెక్ట్గా ఒక్కొక్కరిని సిద్ధపరిచాం అనుకోండి, ప్రభు వచ్చినప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటాము? సంపూర్ణంగా చేయబడి ఆయన ఎదుట నిలబడడానికి కావాల్సినటువంటి క్యాపబిలిటీ, తర్వాత కెపాసిటీ అనేది మనకు ఉంటుంది. ధైర్యంగా మనం ఆయన ఎదుట నిలబడగలం. అలా నిలబడాలంటే మనలో ఏముండాలి? సంపూర్ణత అనేది. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణత లేక ఒకటో ఉపయోగం ఏంటి? ఆయన ఎదుట నిలబడగలం. ఇంకొకటి చెప్పేసి ముగించేస్తాం సంపూర్ణత గురించి. సంపూర్ణత వల్ల రెండో ఉపయోగం ఏంటి అని అంటే, ఏంటంటే మనకంటే ముందు ఒక నిబంధన ఉంది ఈ బైబిల్లో. క్రొత్త నిబంధనకు ముందు ఒక నిబంధన ఉంది. ఏ నిబంధన? చెప్పారా?
ఏం చెప్పనా? కొత్త నిబంధన ఉంది కదా, కొత్త నిబంధన కాదా, పాత నిబంధన ఉంది. రెండు తలకెదురు నేనేం చేయాలి? కొత్త నిబంధనకు ముందు ఏ నిబంధన ఉంది? పాత నిబంధన ఉంది. ఎందుకంటే నిద్ర మనం ఒకసారి ఏం చేస్తాం, ఏ నిబంధన అర్థం కాకుండా చేస్తాం. నిద్ర వస్తే మనకు కూడా అంతే, కాన్సన్ట్రేషన్ ఉంటుందా? సరే, అలాగే కొంచెం మళ్ళీ పడతారు, ఎందుకు నిద్రలు లేవమని. నాలో కూడా ఏం చేస్తాడు, క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేస్తే ఏమైందంటే కరెక్ట్ ఆన్సర్ రాదు. సరే, పాత నిబంధనల్లో ఉన్న భక్తులు ఉన్నారు కదా, హేబేలు మొదలుకొని మొదటి విశ్వాసం, హేబేలు మొదలుకొని చివరి విశ్వాసం వరకు పాత నిబంధనలు ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఎవరు? విశ్వాసం. విశ్వాసం, విశ్వాసం. మనం కూడా విశ్వాసమే కదా. అంటే వాళ్ళ వీళ్ళు అయితే మన వీళ్ళు కాదండి. వాళ్ళు విశ్వాసులు. వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి ఏం చేసిందంటే ఒక్కొక్కరు మంచి సాక్ష్యాన్ని సిద్ధపరుచుకున్నారు. అవునా కదా, చెప్పండి. మంచి సాక్ష్యాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు మంచి సాక్ష్యాలను వాళ్ళు సిద్ధపరుచుకున్నారు, పొందుకున్నారు అన్నమాట. అట్లా పొందుకొని ఏం చేశారంటే ఈ భూలోకి విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వాళ్ళకి ఒకటి ఇవ్వలేదు. ఏంటంటే సంపూర్ణత ఇవ్వలేదు. చెప్పండి, ఏమివ్వలేదు? సంపూర్ణత ఇవ్వలేదు. అదేంటి మరి ఎప్పుడు ఇస్తాడు కానీ హోల్డ్లో పెట్టాడు. చెప్పండి, ఏం చేస్తాడు? లేకుండా సంపూర్ణ కాకుండా రాగనా పేపర్ లింక్ చేసి అట్లా కేంద్రీయాలి అంతే కదా. ఒకసారి మనం ఆగబట్టుకోలేము, బరస్ట్ అయిపోతుంది. దాన్ని బరస్ట్ అంటారు. వాళ్ళందరూ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏమన్నారంటే మంచి సాక్ష్యాలు సంపాదించుకున్నారు, కానీ సంపూర్ణతను పొందలేకపోయారు. ఎందుకంటే ఇస్తాడు దేవుడు, కానీ వాళ్ళందరూ హోల్డ్లో పెట్టాడు. ఎందుకు హోల్డ్లో పెట్టాడంటే మీరందరూ కొద్దిసేపు ఆగండి, ఇంకొక బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే యేసు రక్తంతో విమోచించబడిన బ్యాచ్ని ఏమంటారంటే సంఘం అంటారు. ఏమంటారంటే సంఘం అంటారు. ఆ సంఘం గురించి ఏం రాయబడిందో మనమని రాశాడు. చెప్పండి, ఏమని రాశాడు? మనం లేకుండా అనే మాట చదివాడు కదా. మనం లేకుండా అంటే ఎవరు? సంఘం లేకుండా. అంటే ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పరిపూర్ణత అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు సంఘం యేసు రక్తం ద్వారా వచ్చినటువంటి సంఘం ఆధారం చేసుకొని వచ్చినటువంటి ఈ పరిపూర్ణుల ద్వారా నెక్స్ట్ పరిపూర్ణత అనేది ఎవరికి ఇస్తున్నాడు? పాత నిబంధనల వాళ్ళకి ఇస్తున్నాడు. అయ్యా, మేము మా విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యాలు సంపాదించుకున్నాం కదా, మాకు ఇచ్చేసేయి అంటే కొద్దిసేపు ఆగండి అంటున్నాడు. కొద్దిసేపు ఆగండి, వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇప్పటికి ఈ టైం వరకు కూడా వేచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత టైం వేచి ఉన్నాడు? 2024 ప్రభు రాకడ వరకు అన్నారు. ప్రభు రాకడ వరకు కూడా ఎవరైతే రక్షించబడే వారు ఉంటారో వాళ్ళందరూ వచ్చేంత వరకు కూడా మీరు ఆగండి అని చెప్పి గోల్డ్ పెట్టారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం వచ్చేసిన తర్వాత ఆ నెంబర్ కంప్లీట్ అయిపోయి టక్మని చెప్పేసి ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? ఆయన వచ్చినప్పుడు ఆగిపోతుంది. చెప్పండి, ఆయన వచ్చినప్పుడు ఆగిపోతుంది. వీళ్ళందరికీ ఆధారం చేసుకొని అప్పుడు దేవుడు వాళ్ళని కూడా సంపూర్ణతని ఇచ్చి వాళ్ళని రెండింటిని కలిపేస్తాడు. ఎవరెవరిని కలిపేస్తాడు? పాత నిబంధన వాళ్ళని కొత్త నిబంధన వాళ్ళని కలిపేసి అక్కడ ఆకాశ మండలంలో పెట్టేస్తాడు. ఎప్పుడు చెప్పండి, ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఏమండి, లెక్కింపలేనంత, లెక్కింప కానంత మంది ఉంటారు అన్నమాట. సరేనా? అదే నిజమైన కాన్వర్సేషన్. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ 7 ఏళ్ళు ప్రభుత్వం కూడా ఆకాశ మండలంలో మనం ఉంటాం. కాబట్టి మనం సంపూర్ణంగా చేయబడాలంటే మనము ఇక్కడే మనం నేర్చుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని సేవకులంగా కీలకమైనటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? దైవ సేవకులకు ఇచ్చాడు. కాబట్టి మనం ఇది ప్రాక్టీస్ చేసి సంఘంలో ఉన్న వారికి మనం నేర్పించి వారిని కూడా సంపూర్ణతలో నడిపిస్తే ఆ సంఘం చాలా మంచి సంఘంగా ఉంటుంది, మహిమగల సంఘంగా ఉంటుంది.
దేవుడు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఇందులో మనం దేవుడు ఆ మాట మనం చూద్దామండి. మనం లేకుండా వాళ్ళు పూర్ణులుగా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అనే మాట రాయబడింది కదా. 39వ వచనం 40వ వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం 40వ వచనం రెండు కలపబడినాయి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా వీరందరూ అంటే ఎవరు అంటే పాత నిబంధన విశ్వాసులు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. మనం అంటే ఎవరు అక్కడ? సంఘము. సంఘం లేకుండా వాళ్ళకి ఏం లేదు, సంపూర్ణత లేదు. సంఘం కావాలి. మరి సంఘం కావాలి. సంఘాన్ని దేవుడు దేంతో తయారు చేశాడు? తన స్వరక్తంతో సంపాదించాడు. కాబట్టి ఈ సంఘం ద్వారానే దేవుడు వాళ్ళకి సంపూర్ణతను ఇస్తాడు. అందుకని చెప్పి సంఘంలో ఉన్నాడు మనము, సంఘంలో కీలకమైన బాధ్యతను కలిగినటువంటి మనము కూడా సంపూర్ణతను మనము మెయింటైన్ చేయవలసిన వారంగా మనం ఉండాలి. మనం ఆ విధంగా జీవిస్తూ దేవుడు మనకు అప్పగించినటువంటి మందకు కూడా అలాగే మనం ఈ చక్కని మంచి సత్యాన్ని మనం నేర్పించు వాళ్ళు సంపూర్ణ స్థితిలోనికి మనము నడిపించే వారంగా మనం ఉండాలి. అలా ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతాయి అన్నమాట. ఎందుకు దేవుడు సంపూర్ణం కావాలి? ఉదయం చెప్పుకున్న మాట దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో మనం ఏం కావాలంటే పూర్ణం కావాలి. ఈ నేర్పుదల అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది? ఎవరితో కూడా దొరుకుతుంది? పరిశుద్ధులతో కూడా దొరుకుతుంది. చెప్పండి, ఎక్కడ? పరిశుద్ధులతో కూడా ఉంటుంది. కాబట్టి సమస్త పరిశుద్ధులతో కూడా అనే మాట వాడబడినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు పొడవులు లోతు ఎత్తు ఎంతో మనం గ్రహించుకోవడం. లోకంలో మనకి ఇది ఈ ఇన్స్టిట్యూషన్ అనేది మనకు లేదు. లోకంలో ఈ లెర్నింగ్ అనేది లేదు. లోకంలో ఈ ప్రాక్టీస్ అనేది లేదు. లోకంలో కాకుండా దేవుని సంఘంలోనే దేవుని ప్రేమను మనం ప్రయోగించే వారంగా మనం ఉంటాం. దేవుని ప్రేమ యొక్క ఆ మెజర్మెంట్ అనేది మన అనుభవంలో తెచ్చుకునే వారంగా మనం ఉంటాం. ఇది చాలా త్యాగసహితమైన విషయం. ఇది ఏదో అంత చెప్పుకున్నంత మాత్రమే కాదు. ఇది ప్రాక్టీస్ చేసి చూస్తే అప్పుడు ఉంటుంది. మనకు అన్ని పరిస్థితులన్నీ సమకూడడం అంటే సపోర్ట్ చేయవు. బ్రదర్ నేను ప్రేమ చూపించాలని ట్రై చేస్తున్నాను కానీ వారిని సరిగా అర్థం చేసుకోవట్లేదు బ్రదర్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు లైన్ చూద్దాం. అలాంటప్పుడు ఇది ఏంటంటే ఇక మాటతో కాదు నాలుగుతో కాదు అని ఏం చేయాలంటే క్రియతోనూ సత్యంతో ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? సంఘంలో ఉన్న వాడినే ప్రేమ. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఏంటిది? క్రీస్తు శరీరం అంటే పర్సన్స్ ప్రకారం ఎవరు? పరిశుద్ధులే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంగా అర్థపడి ఉన్నారు. వాళ్ళు మనం ఏం చేయాలంటే ప్రేమించే వారంగా ఉండాలి. చాలా పెద్ద టఫ్ సబ్జెక్ట్ పట్టిన ప్రధానమైన కదా. చాలా క్రైమ్ జరిగించాలండి, గుర్తుపెట్టుకోండి. చాలా క్రైమ్ జరిగించాలి. ఎంత ప్రేమించాలని ట్రై చేసినా కూడా నన్ను నిజంగా స్టాండ్ చేసుకుంటున్నాను, అది చేస్తున్నాను కదా, ఇది చేస్తున్నాను కదా అంటే అయినా కూడా పర్లేదు ప్రేమించాలి. ప్రేమించకుండా వాళ్ళు అర్థం చేసుకోవడం ఏం చేయాలి? నేను ఆపేస్తానంటే కలుపు ఇక్కడ. ప్రేమించకపోతే మనం 4 రకాలైన యాక్సిడెంట్లు అవుతాయి. ఏంటది? ప్రేమించకపోతే 4 రకాలైన యాక్సిడెంట్లు అవుతాయి. ఒకటోది క్షమించబడతాం, రెండోది అయిపోతాం, మూడవది మరణం నుంచి ఉంటాం, నాలుగవది పూర్తిగా దేవుని ఎరగడం వాళ్ళగా ఉంటాం, ప్రభుని ఎరగడం వాళ్ళగా ఉంటాం. అక్కడ గవర్నమెంట్ పేర్లు పెట్టి కదా 4 ఇవన్నీ మనకు ఇవన్నీ కాదు కానీ దేవుని ప్రేమిస్తాం. ప్రభు నాకు ఓపిక ఏం లేదు, నేను ప్రేమించలేకపోతే ఓపిక అంతా నశించుకొని 0 పడిపోయింది. ఓపిక లేదు, నేను ప్రేమించమంటామో నాకు అంత ఓపిక లేదు, 0 పడిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి? 0 పడిపోయినటువంటి శక్తిహీనమైన పరిస్థితిని కూడా లేపేటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఏం పేరంటే పునరుత్థాన శక్తి. చెప్పండి, ఏం లేకంటే పునరుత్థాన శక్తి. అంటే నా వల్ల కాదు ప్రభు, అంతా అయిపోయింది, నేను చేయాల్సిన అంతా చేసింది కానీ నాకు ఓపిక లేదు అంటే అప్పుడు దేవుడు మనకు ఒకటి ఇస్తాడు, బూస్ట్ ఇస్తాడు. బూస్ట్ అంటే తాగేది కాదు. మనం ఒక
ఒకసారి అట్లా రివైవల్ చేయడానికి ఒక శక్తిని ఇస్తాడు. ఆ శక్తి పేరు ఏం పేరు? పునరుత్థాన శక్తి. పునరుత్థాన శక్తి అంటే ఏంటంటే అక్కడ ఏం లేదంటే ఇంకా అంత కుళ్ళిపోతుంది అనే పరిస్థితిని కూడా లేపి నిలబెట్టేటువంటి శక్తిని ఏమంటారు? పునరుత్థాన శక్తి అంటారు. ఆ పునరుత్థాన శక్తికి మరణం ఓడిపోయింది, పాతాళం ఓడిపోయింది. చెప్పండి. పునరుత్థాన శక్తి ఏమేమి ఓడిపోయింది? మరణం ఓడిపోయింది, పాతాళం ఓడిపోయింది, పాతాళం ఓడిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడంటే ఈ రోజు వరకు దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు. ఓ సమాధిని విజయం ఎక్కడంటే ఈ రోజు వరకు కూడా దానికి ఆన్సర్ లేదు. అలాంటి పవర్ పేరు ఏం పేరు? పునరుత్థాన శక్తి. ప్రభా సంఘంలో నాకు ఇంతమంది అప్పగించారు, ఇంతమంది అప్పగిస్తే రోజు వాకింగ్ చెప్తున్నాను, ప్రేమతోనే చెప్తున్నాను, కానీ ప్రభావ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు అని అంటే నా వల్ల కాదు, సంవత్సరం కలిసిపోతాను, నాకు అంత నీరసం వచ్చేది, ఇక నా వల్ల కాదు, నేను ప్రేమించలేను అని అంటే సరిగ్గా ప్రేమించలేకపోతున్నావా సరిగ్గా అని చెప్పేసి దేవుడు మనకు మార్జిన్ ఇచ్చేసి మాకు ఎంటర్టైన్మెంట్ ఉండడం ఏం చేస్తాడు? నా పవర్ నీలో పంపిస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేయంటాడు. ఆ పవర్ పేరు ఏం పేరు? పునరుత్థాన శక్తి. పునరుత్థాన శక్తి అంటే ఏంటంటే పూర్తిగా నో హోప్స్ ఇంకా అక్కడ కుళ్ళిపోవడమే స్టార్ట్ అయిపోయింది. కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అనే దాన్ని కూడా ఏం చేస్తాడంటే లేపి నిలబెట్టేసి మాట్లాడిపిస్తాడు. దాన్ని ఏమంటాడంటే ఏ శక్తి అంటారు? పునరుత్థాన శక్తి అంటారు. ఇంప్లిమెంట్ చేసుకుంటేనే బాగుంటుంది. సరేనా? ఇంకా అట్లా మనం ఏం చేయాలంటే దేవుని మనం ప్రేమించేవారంటే మనం ఉండాలి. అలాగే నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే దేవుని ప్రేమించాలనుకోండి. అలాగే దేవుని ప్రేమించేటువంటి ప్రతి దైవజనుడికి గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుని ప్రేమించేటువంటి ప్రతి దైవజనుడికి కలిగేటువంటి మేలులు ఉన్నాయి, బెనిఫిట్స్ అంటారు. అవి బైబిల్లో ఏమి ఉన్నాయండి? వరుస పెట్టి చెప్పేసి ఈరోజు సెకండ్ సెషన్ క్లోజ్ చేద్దాం. ఒకటోది, ప్రభా నేను ప్రేమిస్తాను, ప్రభా నాకు సహాయం చేయి అని చెప్పేసి మన ఆయుష్కాలం అంతా ఉపయోగించుకొని దేవుడిని చక్కగా మనం ప్రేమించామనుకోండి, దేవుడు మనకి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆధిక్యత ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందురని పాడేవి. ఇక్కడ ఏమైనా ఇక్కడ బారాకు జర్మరాలు గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఏమైందంటే ఒక పెద్ద పాట రాసి పాడారనమాట. ఆ పాటలో లాస్ట్ మాట ఏంటి? ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందురని పాడేది. బలముతో ఉదయించే సూర్యులాగా ఉంటాము. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం భలే పోలుస్తాడండి. కొన్ని సందర్భాల్లో మనం దేవుడు జంతువులతో పోల్చాడు. తెలుసా? ఏ జంతువులతో పోల్చాడు? జంతువు అంటావా అని అంటూ ఉంటాడు. పోలిక అంతే. దేవుడు మనం కొన్ని సందర్భాల్లో జంతువులతో పోల్చాడు. ఒక్కదానికి ఎందుకులేనా? మంచి జంతువులు చెప్పాను. అట్లా చెప్పాలి. పాజిటివ్ మీరు అట్లా అన్నారు కదా, మీటింగ్ అయిపోయిన బ్రదర్ అధ్యాయం చేపిస్తుంది అంటే ఎట్లా ఉంటుందో అంత ఫీల్ అయిపోతాయి కదా. అది సింహం అని అనుకోండి. మీటింగ్ అయిపోయిన బ్రదర్ సింహం అంటే ఎట్లా ఉంటుంది కదా. సింహం లాగా దేవుడు పోల్చాడు. ఇంకా గొర్రెలతో పోల్చాడు, పక్షులతో పోల్చాడు, చెట్లతో పోల్చాడు. చెట్లు అండి. ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు? కొన్నిసార్లు ప్రభు మనం చుక్కలతో పోల్చాడు. చుక్కలు అంటే నక్షత్రాలతో పోల్చాడు. నక్షత్రాలు కేవలం సాధారణంగా ఎక్కడ ఉంటాయి? ఆకాశం ఉంటాయి. కానీ బైబిల్లో నక్షత్రాలు భూమి మీద ఉంటాయని చెప్పేసి రాశాడు. ఆలోచన పడ్డాయి.
నక్షత్రాలు భూమి మీద ఉంటే పరలోకం పైన ఆకాశంలో కూడా ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలు లాగా ఉండాలంటే ఆత్మను సంపాదించాలి. నీతి మార్గం అనుసరించి అందరూ అనేకం తెలుపుదలో మన సేవకులు కాబట్టి ఇంగ్లీష్ ఆన్ చేస్తే కానీ చేయలేదు లేదు మరి భూమి మీద భూమి మీద ఉన్న నక్షత్రాలతో కూడా పోల్చాడు. భూమి మీద నక్షత్రాలు ఉంటాయా? చెప్తారో వాళ్ళ నక్షత్రం. భూమి మీద నక్షత్రాలు భూమి మీద నక్షత్రాలు ఉంటే ఉంటాయి మాట మన చోట కావాలంటే భూమి మీద నక్షత్రాలు ఉన్నాయి. భూమి మీద నక్షత్రాలు ఉండాలంటే ఏం చేయాలి? పరలోకంలో నక్షత్రాలు ఉండాలంటే ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. నిష్కలంకులను మీరు 14 చదువుతామా? మీరు మూర్ఖమైన ఒక జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనేకమైన దేవుని కుమారులు సమస్త కార్యములను చేసి అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేతబట్టుకుని లోకమందు జ్యోతులు అంటే నక్షత్రాలే కదా. ఏ లోకం? ఈ లోకం నక్షత్రాల్లో ఉండాలని ఏం పట్టుకోవాలి? అక్కడ నక్షత్రాల్లో ఉండాలని ఏం చేయాలి? అనుభవాన్ని బట్టి అట్లా మనం పోల్చాడు. దీన్ని ఏమంటారంటే నక్షత్రాలు అంటే లెటర్లు నక్షత్రాలు కాదు, స్టార్డమ్. చెప్పండి, స్టార్డమ్. సూపర్ స్టార్, మెగా స్టార్, పోలిక. చెప్పండి ఏంటిది? పోలిక. లోక సంబంధంగా వాళ్ళు స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఈ భూమి మీద దేవుని చేసే వారికి స్టార్డమ్ సంపాదించాలంటే దైవ సేవకులైనా లేకపోతే సంఘం విశ్వాసాలైనా స్టార్డమ్ సంపాదించాలంటే ఏం పట్టుకోవాలన్నా జీవవాక్యం పట్టుకోవాలి. జీవవాక్యం చేత పట్టుకోవాలి అంటారు. అప్పుడు లోకంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మరి అక్కడ ఆకాశంలో నక్షత్రాలు జ్యోతులేనా? అనేకలు తిరిగితే అక్కడ అట్లా ఉంటాం. జీవవాక్యం చేతబట్టి ఇక్కడ ఇట్లా ఉంటాం. అంటే అక్కడ నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలు మనం పోల్చబడతాం. కానీ ఇక్కడ అట్లా కాదు. నక్షత్రాల కంటే ఇంకా ఎక్కువ ప్రకాశవంతమైనటువంటి ఒకటి ఏంటంటే సూర్యుడు. దాంతో పోల్చాడు. ఎవరు పోల్చాడంటే ప్రభువును ప్రేమించేవాడు. ఇదంత గొప్ప విషయం చూడండి. ప్రభువును ప్రేమించేవారంట సూర్యుడు పొలంలో ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తాం. ఇలా ఉంటారు. అలాంటి ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని దేవుని ప్రేమించడం ద్వారా మనం కలిగి ఉంటాం అనేది దేవుని యొక్క వాక్య సత్యం. తర్వాత రెండవది ఏంటంటే కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. కీర్తనలు 91 కీర్తనలు 91 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు తప్పించదు. చాలండి. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని ప్రేమిస్తే కలిగేటువంటి మేలేంటి? రెండోది ఇక్కడ దేని నుంచి తప్పిస్తాడు? దేని నుంచి తప్పిస్తాడు? ఒక లిస్టు రాయబడింది 5వ వచనం నుంచి. 5వ వచనం రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగములకైనను భయపడుకుంటూ అని ఇక్కడ కింద వచ్చిన అన్నింటి ప్రకారంగా ప్రభు ఏం చేస్తాడో తప్పి 10వ వచనంలో చదువుతాం. నీకు కొంతమంది వాక్యం కనపడితే చాలు ఆ ఫోటో తెచ్చుకుంటా ఇంట్లో పెట్టుకుంటారు. ఎంతమందికి ఇష్టం కదా ఈ వాక్యము? కానీ ఎవరి జీవితం నెరవేర్చబడుతుంది ఈ వాక్యము? అదే తెలుసుకోరు. ఎవరి జీవితం నెరవేర్చబడుతుంది? ప్రేమించే వారి జీవితం. వాక్యాన్ని అక్షరార్థంగా ప్రేమించడం అనేది కాకుండా వాక్యాన్ని అనుభవపూర్వకంగా అనేది సార్థకం చేసుకోవడం అనేది కావాలి. అప్పుడు ఏదో వాక్యం బాగుందని చెప్పేసి ఫోటో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ లెటర్లుగా మన జీవితంలో కరెక్ట్గా జరగాలంటే ఏ తెగులు నా గుడారం సమీపించకుండా ఉండాలంటే అక్కడ పనిచేస్తూ ఉండాలి. మనం ఏం చేయాలి?
ప్రభువుని ప్రేమించే వారికి కలిగే రెండో లాభం ఏంటంటే అతడిని తప్పిస్తాడు. దేనికి తప్పిస్తాడు? దేనికి తప్పిస్తాడు అన్నమాట. వీటన్నిటిని కలుపుకొని 2 విషయాలు చెప్పుకుందాం. డిజాస్టర్స్ నుంచి, కెలామిటీస్ నుంచి తప్పిస్తాడు. చెప్పండి. తెగులు నుంచి ఏదైనా సరే, తెగుల నుంచి కానీ, డిస్ట్రక్షన్ నుంచి కానీ, ఏదైనా సరే. మరి చాలా మంది కరోనాలో కూడా చాలా మంది ఐజెంట్గా పోయినా కదా అంటే అది దేవుని చిత్తం అనేది చేయలేం కదా. మన సందర్భంలో దేవుని చిత్తం అట్లా కూడా ఉంటుందంటే దాన్ని మనం ఎదురుగా వస్తుంది చేయలేం కదా. చేస్తావా? ఒకవేళ పోయారనుకోండి అంటే వాళ్ళు ఏదో తప్పు ఉందని చెప్పేసాగా కాదు కదా. పోయారంటే ఎక్కడ పోయారండి? ఎక్కడ పోలే, కాకపోతే స్థానభ్రంశం చెందారు అంతే. ఏం చెందారు? లొకేషన్ చేంజ్ అయింది. అక్కడ ఉన్నట్లుగానే అక్కడ కూడా ఉన్నారు, కాకపోతే సేఫ్ జోన్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? సేఫ్ జోన్లో ఉన్నారు. అంతేగాని లోకం నుంచి కనుక వెళ్ళిపోతే నాకేదో జరిగిపోయింది అని అది ఒక పెద్ద విపత్తు అని చెప్పేసి అన్ని అనుకోకూడదు. అంతే కదా. మరి ప్రభు కూడా సేమ్ అదే జోన్లో ఉన్నాడు. మరి ఆయనే ఉన్నాం చెప్పండి, ఆయనే ఉన్నాం. ప్రభు కూడా అక్కడే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నాం. ఎందుకు ప్రభు ఎక్కడ ఉన్న ఆడకపోయినా నీకు అంత జరిగింది ఏంటి అంటే దేవుని బట్టి ఎక్కడ పోరు, కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఎర్త్ అనేటువంటి అట్మాస్ఫియర్ నుంచి పోయారు. చెప్పండి. ఎర్త్ అనే అట్మాస్ఫియర్ నుంచి పోయారు. ఎర్త్ అనేటువంటి అట్మాస్ఫియర్ ఏముంటుంది? ఏముంటుందండి? గ్రావిటీ ఉంటుంది. అది సైన్స్ మళ్ళీ చదవాలి. రైట్. ఎర్త్ అనేటువంటి అట్మాస్ఫియర్ ఏముంటుందంటే ఆక్సిడేషన్ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? ఆక్సిడేషన్ ఉంటుంది. ఇదే కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కలర్ అట్లనే ఉంటుందా లేకపోతే చేంజ్ అవుతుందా? షేడ్ అవుతుంది. రైట్. ఏం చెప్పారు? దాన్ని ఆక్సిడేషన్ అంటారు. ఏదైనా సరే అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరుగుతుంది. చెప్పండి. ఆక్సిజన్ ఏమవుతుంది? చర్య జరుగుతుంది. ప్యూర్ కలర్ ఉంటుంది. ఇంకా ఏమవుతుంది? పేల్ అయిపోతుంది, అంటే వైట్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? ఆక్సిడేషన్ అంటారు. ఏమంటారండి? ఆక్సిడేషన్ అంటారు. మన చర్మం ఉంది, ఏదైనా మొన్న తెల్లగా ఈరోజు నల్లగా అంటే ఆక్సిడేషన్ అవుతూ ఉంటుంది. అదే బ్లడ్ ఈ బాడీలో జీవం లేదనుకోండి, ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిజన్ చర్య జరిగి ఏమైందంటే డీకంపోజిషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కలర్ ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంది. ఆక్సిడేషన్ కనుక అయిందనుకోండి లైట్గా అయిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు అట్లా షోరూంలో ఉన్నట్టుగానే ఉంటుంది, ఇది మారుతూ ఉంటుంది అన్నట్టు. అంతేనా? కొత్త బైబిల్ కొనుక్కున్నారు, అయితే దేవుడు రన్నింగ్ కదా ప్రతి మారకూడదు అనుకోవడం, అది కూడా మారుతుంది. కొత్త బైబిల్ పాజిటివ్ కాదు, పాజిటివ్ అయిపోతుంది. కారణం ఏంటంటే ఏమైంది? ఆక్సిడేషన్ అయింది. దాన్ని క్షయము అంటారు. తెలుగులో ఏమంటారు? క్షయము అంటారు. పైగా ఈ ఎర్త్ అనేటువంటి అట్మాస్ఫియర్ పైన ఏముందంటే ఆకలి ఉంటుంది, రెండవది దప్పిక ఉంటుంది, మూడవది దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, బాధలు ఉంటాయి. అప్పుడే నవ్వుతాం, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే బాధపడతాం. ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. అది అక్కడైతే అనుకోండి అంత స్పిరిచువాలిటీ ఉంటుంది. ఇంకేముంటుంది చెప్పండి? అంత స్పిరిచువల్. అక్కడ మళ్ళీ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరణం ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఏముంది? అది సేఫ్ జోన్, ఇది సేఫ్ జోన్. అదే బెస్ట్. పంపించేద్దాం అంతేగా? పంపించేద్దామా? అందుకని ప్రభు మనం రక్షించుకున్న వెంటనే వచ్చేసాడంటే ఇక భూమి మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకని చెప్పేసి తీసుకోడు. ఎందుకు తెలుసా? కొంతకాలం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏ పాయింట్స్ ఉన్నాము, ఎన్ని పాయింట్స్ నమ్మకం రక్షించబడ్డావు? ఎన్ని పాయింట్స్ నమ్మకం రక్షించబడ్డావు? 3 పాయింట్స్ నమ్మకం రక్షించు. ఈ 3 పాయింట్స్ ఇప్పుడు జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ 3 పాయింట్స్ జరగడం అనేది నువ్వు చూసావా? అక్కడారా చూసావా? చూడలేదు. చూడకపోయినా కూడా ఈ 3 పాయింట్స్ నా కూడా జరిగినాయని చెప్పేసి నమ్మావు కదా, దానికి నువ్వు విట్నెస్వి. చెప్పండి, విట్నెస్వి. ఆ 3 పాయింట్స్ నమ్మినందుకు రక్షించబడ్డావు. ఈ 3 పాయింట్స్ నువ్వు ఏం చేయాలంటే వేరే వాటికి నువ్వు పాస్ చేయాలి. ఏం చేయాలి? పాస్ చేయాలి. పాస్ చేస్తే వాడు ఏమవుతారు?
రక్షించబడతారు. ఇది పరిచర్య. చెప్పండి ఏంటది? ఇది సేవ. అంతేగాని రక్షించబడ్డారా వచ్చాయి అంటే అందరం ఎందుకు చూడండి మీటింగ్ ఎందుకంగా అంతే కదా ఈ తరకాయలు ఎందుకంగా ఏ ఉండవు. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే అలాగా అక్కడ క్షయత అనేది ఉండదు. అక్షయంగా ఎక్కడైతే క్షయం అనేది ఉండదు. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో అంటే వాళ్ళందరూ కూడా తప్పించబడతారు. ఏమంటారండి? ఇలాగ ఉదయం ఆయన అన్న సాధ్యం చెప్పాడు. నోడముండండి జ్వరం నోడముడా రీడింగ్ జ్వరం అంతా నోడము అంటే ఎక్కువైందా? ధర్మం అంటే పైలు కూడా ఉండాలి. 500 కొంతమందికి టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ నుంచి మలేరియా మారుతుంది. మలేరియా ఎక్కువయ్యి మెదడుకి ఎక్కుతుంది. దాన్ని ఏమంటారు? సెరిబ్రల్ మలేరియా అంటారు. ఇక అది కనుక వచ్చిందంటే ఇక అంతే స్లోగా కొమ్మలకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు. ఆయన కూడా తప్పించబడ్డారు. మళ్ళీ బాగా అయిపోయి ఇంటికి వచ్చారు. ఏంటి కారణం ఏంటి? నేను తప్పించాను అంటాడు. ఏమంటాడు? నేను తప్పించాను అంటాడు. ఏంటి ప్రభావం మరి నిన్ను నమ్ముకున్న చాలా మంది పోయినారు కదా అంటే దానికి మనం ఏం కోసం చేయలేము. చేస్తామా? దానికి విట్నెస్ మనమే, దీనికి కూడా విట్నెస్ మనమే. అట్లా చెప్పేసి మళ్ళా దేవుడిలో ఉన్నటువంటి మనకు అవి కూడా వస్తాయని చెప్పేసి గురించి భయపడకూడదు, బెంగ పెట్టుకోకూడదు. ఏం జరగదు. సరేనా? ఏమి జరగదు. అయ్యో మళ్ళీ నాకు నేను ఎట్లా కూడా బుక్ అయిపోతానా అని ముందుగానే గట్టి పెట్టుకొని మళ్ళీ దిగులు పట్టాలనుకుంటే ఆ ఎఫెక్ట్ నీ మైండ్ మీద పడుతుంది. నీ మైండ్ మీద పడితే అన్నంతా మానేస్తే సేవ జరగకపోతే ఒకదానికి కూడా అన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే ఏమి జరగదు. కాకపోతే దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తూ ఉంటాడు. చెప్పండి, ఏం చేస్తాడంటే తప్పిస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే కొన్ని దైవికమైన శక్తి పనిచేస్తూ ఉంటుంది. అదే దేవుని యొక్క శక్తి. దేవుడి అదృశ్య దేవుడు ఏం చేస్తుంటాడంటే తప్పిస్తూ ఉంటాడు. మనకు తెలియనటువంటి ఎన్నో రకాల ప్రమాదాలు మన నుంచి దాడుకుండా పోతూ ఉంటాయి. మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనం ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. రక్షణను స్వాస్థ్యం పొందిన వారికి పరిచయం చేసే వాళ్ళని దేవుడు కొంతమంది ఏర్పాటు చేసే వాళ్ళు ఎవరు? రక్షణ అనేది స్వాస్థ్యం. చెప్పండి, రక్షణ అనేది ఏంటిది? దేవుని స్వాస్థ్యం. ఆ దేవుని స్వాస్థ్యాన్ని పొందుకున్నాను. రక్షణ అనే స్వాస్థ్యం పొందుకున్న వాళ్ళకి దేవుడు కొంతమందిని పరిచయం చేయమని అపాయింట్ చేశాడు. ఇప్పుడు మనందరం ఎవరు రక్షించబడిన వాళ్ళమే కదా. రక్షణ దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలాగే స్వాస్థ్యంగా స్వాస్థ్యంగా పొందినటువంటి మనకు దేవుడు ఏం చేసిన కొంతమందిని నా బిడ్డలకు నువ్వు పరిచయం చేయని చెప్పేసి కొంతమందిని నియమించాడు. వాళ్ళెవరు అంటే వాళ్ళెవరు? సేవలు. మనకు సేవలు ఎవరు వాళ్ళు? ఎవరంటే చెప్పండి చూద్దాం. మనం రక్షించబడినటువంటి మనకు పరిచయం చేయమని చెప్పేసి కొంతమంది ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎవరు? చూద్దాం. 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చివరి లైన్ చదవండి. 13వ వచనం చివరి లైన్. అనే దూతలలో ఎవరిని గురించి అయినను ఎప్పుడైనా చెప్పినా వీరందరూ అంటే ఎవరు? అర్థం కాదండి. మళ్ళా చదవండి. దూతలలో ఎవరి గురించి ఎప్పుడైనా చెప్పినా, ఎవరి గురించి చెప్పినా? దూతల గురించి చెప్పినా. రెండవది వీరందరూ అంటే ఎవరు? దూతలు వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందము వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకుల ఆత్మల కాదా? రక్షణను స్వాస్థ్యం పొందింది ఎవరు? మనం. ఇప్పుడు మనకు సేవ చేసేటువంటి ఆత్మలు ఎవరు? సేవకులైన ఆత్మలు ఎవరు? దేవదూతలు. అలా కనబడతారంటే కనబడతారా? తన ఎందుకు భయభక్తులు గల వారికి దూత కావాలని
రక్షిస్తూ ఉంటాడు. మనందరూ రక్షించబడిన వాళ్ళకి, రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు సేవకులైన ఆత్మను పెట్టాడు. సేవకులైన ఆత్మ అంటే ఎవరు ఇక్కడ? సేవకులైన ఆత్మలు అంటే ఎవరు? దూతలండి. చెప్పండి, ఎవరు? దూతలు. మనం కాపాడుతూ ఉంటున్నాడు. అర్థం కదా? అర్థమైంది. మనమైతే సేవ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం, కానీ మనం సేవకులమే. కానీ కానీ ఒక్కొక్క దేవుని బిడ్డకు సేవ చేసేది వాళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారు? దూతలు ఉంటారు. సేవకులైన ఆత్మలు వాళ్ళు. రైట్? మనకు తెలియదు. పోతానే ఉంటాం. ఒక కబురు పంట మన పోగానే పడుతుంది. మనం పోయి మన మీద పడాలని, మన మీద పడాల్సిన వాస్తవంగా మనం పోయిన తర్వాత పడుతుంది. ఏంది పడిందని చెప్పి తిరిగి చూస్తే కొబ్బరి పంట పడింది. అమ్మో, అది నా ఎత్తుమనే పడితే. అట్లా నీ స్పీడ్ పెంచో, లేకపోతే నీ స్పీడ్ తగ్గించో, ఏదో రకంగా చేసో, నిన్ను పుష్ చేసో, లేకపోతే నేను ఇట్లా లాగి పుల్ చేసో, ఏదో రకంగా నిన్ను నియంత్రించి అది పడేటట్టుగా జరుగుతుంది. అప్పుడు నువ్వేనుకుంటావు, బా ఈ సూర్యునికి ఉన్నామయ్యా, అలా చేసింది ఎవరు? కనబడతారా నీకు? కనబడతారా? కనబడదు. అదే ఎండిపోయింది దాని యొక్క నేచర్ని బట్టి. ఏంటది? కొబ్బరి పంట దాని నేచర్ని బట్టి ఎండిపోయింది. ఏమవుతుంది? ఆటోమేటిక్గా పడుతుంది. ఆ పడేటప్పుడు నువ్వు పోతున్నావు. అది పడేటప్పుడు నేను పోతున్నాను అని చెప్పి రాత్రి మనకి కలవస్తుందా? రాదు కదా. అది పడబోతుంది. ఆ పడబోయేటప్పుడు నువ్వు కొన్ని స్పీడ్ కావాలో, లేకపోతే కొన్ని స్పీడ్ కొంచెం స్లోగా కావాలో, ఇవన్నీ నియంత్రించేది ఎవరు? ఒక స్పిరిట్, ఒక ఆత్మ. ఏ ఆత్మ? సేవకులైన ఆత్మ. ఎవరు ఆత్మ? దూత. చెప్పండి, ఎవరు? ఏ దూత? దేవుడు మనకు నియమించినటువంటి దేవదూత. తెలుసా నీకు? అట్లా ఎన్ని వాటికి మనం ఒక పేరు పెడతాం. ఏ పేరు అంటే, అమ్మయ్యా ఈ రోజు నాకు ఎంత గంట గడిచిందో అంటారు. ఇప్పుడు మనం పెట్టే పేరు గంట అంటారు. కానీ జరిగింది ఏంటి? దేవుడు దూత వాడు కాపాడు. అట్లా అంతే కదా. అదే లోకస్తులు కూడా జరుగుతుంది. మరి వాడు దేవుడు నమ్ముకోలేదే. వాడు దేవుడు నమ్ముకోవాలని చెప్పేసి ఉంచాలంటే వాడిని ఏం చేయాలా? రేపటి దినాన్ని వాడు సువార్త వినాలని చెప్పేసి వాడిని ఏ రోజు సేవ్ చేస్తాడు దేవుడు. వాడిని కూడా చేసింది ఎవరు? మరి వాడేమనుకుంటాడు? అట్లా పడితే అరచేతుల గీతలు చూసుకుంటాడు. ఏదో కరెక్ట్గా ఉన్నాయి అందుకే దొరికింది. లేకపోతే ఇంకొక పేరు పెడతాడు. ఏం పేరు తెలుసా? అదృష్టం అంటాడు. కానీ మనమైతే ఏం చెప్పుకుంటాం? ప్రభు నన్ను కాపాడాడు. ప్రభు కాపాడా లేకపోతే దూత కాపాడా? దూత కాపాడినా కూడా పేరు ఎవరికి వస్తుంది? దూత ఎవరు? రిప్రజెంటేటివ్. ఎవరు? ప్రతినిధి. దూతల పరిచయం చేసిన కూడా మనం కాపాడుతుంది ఎవరు? దేవుడే కాపాడుతున్నాడు. నువ్వు ఎవరైనా సువార్త చెప్పినామన్నా, ఎవరైనా రక్షించబడితే వాళ్ళు ఏం చెప్పుకున్నారు? ప్రభు నన్ను రక్షించాడు అంటారా, లేకపోతే పలానా వ్యక్తి నన్ను రక్షించాడు అంటారా? ఆ టైంలో మనం దేవుడికి ఎవరైనా ప్రతినిధులం కాదా? కాబట్టి మనకు శరీరాలు ఉన్నాయి, వాటికి శరీరాలు లేవు. ఎవరికి? దూతలకి. కాబట్టి పవిత్రమైన ఆత్మలు అనేటువంటివి మనమేమో దేవుడు నమ్ముకొని శరీరంతో మనం ఇలాగా ప్రభు మనం ఏం చేస్తాడంటే కాపాడుతాడండి. ఎప్పుడు కాపాడుతాడు? దేవుని యొక్క కాపుదలను మనం సంపూర్ణంగా ఈ భూమి మీద రుచి చూడాలంటే మనం దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ఒక లాభం. ఎన్ని అయిపోయింది? 2 అయిపోయింది. మూడవదిగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని కైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటును. లాస్ట్ మాట తీసుకోండి. వానికి నన్ను కనపరుచుకుంటాడు. కనపరుచుకోవడం అంటే దాన్ని ఏమంటారు? ప్రత్యక్షత అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క ప్రత్యక్షత. అందుకని పౌలు భక్తులు ఏమంటాడంటే అనేకమైన ప్రత్యక్షతను కలిగి ఉన్నాడంట. పౌలు భక్తులు ఏం చేశాడు? దేవుని ద్వారా అనేకమైన ప్రత్యక్షతలను
కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని ప్రభు యొక్క అనేకమైన ప్రత్యక్షతలు మనం కూడా సంపాదించుకోవాలంటే మనం ప్రభుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో అలాంటి వారికి దేవుడు తను ఎంతైనా చూపించుకుంటాడు, ఎంతైనా ప్రత్యక్షం చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? అక్కడ విషయం ఏంటంటే దేవుడు మనం నమ్ముతున్నాడు. చెప్పండి, దేవుడు మనను నమ్ముతున్నాడు. మనం దేవుడు నమ్మడం కాదు ఇక్కడ కేసు ఇక్కడ ఉల్టాగా ఉంది. ఎట్లా? అక్కడ నమ్మేది ఎవరు? దేవుడు. ఎవరిని? మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తే మనం నమ్మి ఏం చేస్తున్నా తను అయినా సరే చూపించుకుంటాడు. ఇప్పుడు నేను తను చూపించుకుంటాను. అప్పుడు మనకేమవుతుందంటే మన యొక్క అనుభవం పెరుగుతుంది. ఈ అనుభవాన్ని తీసుకొని వెళ్ళి దేవుడు మనకు అప్పగించినటువంటి సంఘటనలు మనకు చెప్పామనుకోండి, వాళ్ళు కూడా విస్తారమైన సత్యం నేర్చుకుంటారు. సత్యం నేర్చుకుంటే వాళ్ళు కూడా సత్యం స్థిరపడి ఆత్మీయంగా ఎదుగుతారు. దేవుని ప్రత్యక్షతను ఒక సేవకునిగా దేవుని ప్రత్యక్షతను కనుక అడగకపోతే యేసు ప్రభు అని చెప్పేసి విశ్వాసం మనం ఏమని నేర్పిస్తాం? అంతే కదండి. దేవుని ప్రత్యక్షత మనం పొందకుండా యేసు ప్రభు అని విశ్వాసం మనం ఏమని నేర్పిస్తాం? వాళ్ళు ఏం నేర్చుకుంటారు? దీన్ని ఆత్మీయమైన లోతు అంటారు. ఎన్ని అయిపోయింది? మూడు అయిపోయింది. నాలుగవదిగా ప్రభువుని ప్రేమించడం వలన కలిగేటువంటి 4వ రకమైన లాభం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నా. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని మీరే మరి ఆయనతో చెప్పాను. అప్పుడు ప్రభు ఏమంటే నా గొర్రె పిల్లలను నేను. ఇప్పుడు ఎవరైనా ప్రభువును ప్రేమిస్తే ప్రభువు ఏం చేస్తున్నాడు? ఇక్కడ గొర్రె పిల్లలను నేను అంటాడు. ఇంకేమన్నాడు? 16వ వచనం చివరిలో నా గొర్రెలను కాయము అంటాడు. నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. తర్వాత నా గొర్రెలను కాయము అంటాడు. గొర్రె పిల్లలను మేపాలన్నా గొర్రెలను కాయాలన్నా అంటే వాళ్ళకి ఏం పెట్టాలి? మేత పెట్టాలి. వాళ్ళు ఏం పెట్టాలి? సొంత గొర్రెలు అంటే ఎవరు? అమ్మ ఇప్పుడు నాకు నిద్ర పోయింది, నన్ను గొర్రెలు అంటావా? సరేనా? ఎంత గొర్రెలు అంటే ఎవరండి? పాత నిబంధనలోకి వెళ్దాం. ఎహెజ్కేలు 34వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు. గొర్రెలు అంటే ఎవరు? అది ఏ మనుషులు? దేవుని మనుషులు, రక్షించబడిన వాళ్ళు. అందుకని చెప్పి సన్న గొర్రె అంటామని అంటారు కదా, నన్ను గొర్రె అంటామని చెప్పి అంటారు కదా. కాబట్టి నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు. దావీదు కూడా ఏం కాల్చాడు? గొర్రెలు కాల్చాడు కదా. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కావాలి, రిమైండ్ చేసుకుంటాం. అంతే, గుర్తుపెట్టుకోండి. ఏమైనా దేవుని సేవకులారా, మనకు తెలియదని కాదు కానీ రిమైండ్ చేసుకునే కార్యక్రమం అన్నమాట. దావీదు ఏం కాల్చాడు? గొర్రెలు కాల్చాడు కదా. దావీదు ఏం కాల్చాడు? గొర్రెలు కాల్చాడు. బెత్లెహేములో గొర్రెలు కాసే కుటుంబాలలో ఒక దావీదు కుటుంబం ఉంటుంది, చాలా కుటుంబాలు ఉంటాయి. అన్ని కుటుంబాలలో దావీదు ఎందుకు తేడా ఉంటుంది? ఎవరు చెప్పలేని మాటలు దావీదు చెప్పాడు. ఏం చెప్పాడు? పచ్చిక గల చోట నేను మేపుతాను అంటున్నాడు. చెప్పండి, ఏమంటాడు? పచ్చిక గల చోట మేపుతాను అంటాడు. నీళ్ళు పెట్టాలంటే